లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ కోతుల గొడవ ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిందేం కాదు. కొన్నాళ్లుగా ఎన్నో ఊళ్ళు ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాయి. ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది. ఒక్కో చోట చూస్తూ ఉంటే అడవిలో ఉన్న కోతులని కూడా ఊళ్ళలోకి వచ్చేస్తాయా అనే అనుమానం కూడా కలుగుతోంది. ఊళ్ళో అయితే చేతిలో కర్ర లేకుండా జనం బయటకే రావడం లేదంటే కోతుల బెడద ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ కోతులు తిరిగి అడవులకు వెళ్ళాలంటే ఏం చేయాలి? చెట్ల మీద ఉండాల్సిన కోతులు ఇండ్ల మీదుంటున్నాయి. చాలా గ్రామాల్లో వానరాల సంచారం పెరగటంతో భయంతో వణికిపోతున్నారు. ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే జనం వణికిపోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అయితే మెజార్టీ గ్రామాలు కోతులతో ఇబ్బంది పడుతున్నాయి. జిల్లాలో అటవీ ప్రాంతం బాగానే ఉన్నా అక్కడి కోతులు గ్రామాలనే వాటి స్థావరాలుగా మార్చుకున్నాయి. తిమ్మాపూర్ మండలంలోని మొగిలిపాలెం, పర్లపల్లి గ్రామాల్లో జనం అడుగు బయటపెట్టలేకపోతున్నారు. చిన్నారులను ఒంటరిగా స్కూళ్లకు పంపలేకపోతున్నారు. చిగురుమామిడి మండలం రేకొండలోనూ కోతుల సమస్య పెరిగిపోయింది. రోజురోజుకు ఊళ్లల్లో కోతుల సంఖ్య పెరుగుతోంది. గుంపులుగా వచ్చి గ్రామాల్లో స్వైరవిహారం చేస్తున్నాయి. కనిపించిన ఆహార పదార్థాలను అందిన కాడికి తినేస్తున్నాయి. ముఖ్యంగా కిరాణా షాపుల్ని టార్గెట్ చేస్తూ తినుబండారాల్ని ఎత్తుకుపోతున్నాయి. దాంతో తలుపు తీయాలంటేనే భయపడిపోతున్నారు. ముఖ్యంగా కోతులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కూరగాయల సాగు చేయలేకపోతున్నారు రైతులు. వాటిని కూడా తెగ తినేస్తున్నాయి. పల్లి, మొక్కజొన్న పంటలు వెయ్యాలంటేనే కొన్ని ఊళ్లలో రైతులు వణికిపోతున్నారు. చివరికి మనుషులపైన దాడులు పెరిగిపోయాయి. రేకొండలో ఓ వృద్ధుడిపై కోతులు దాడి చేయటంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. గతంలో కరీంనగర్ కార్పొరేషన్ అధికారులు వీటిని పట్టించి అడవిలో వదిలిపెట్టారు. అయినా మళ్లీ ఊళ్ళోకొచ్చేశాయి. కోతుల బెడదకు బయటకు వెళ్లలేకపోతున్నామని, కోతులు చేసే అల్లరికి పిల్లలు కూడా భయపడుతున్నారని గ్రామస్తులు చెప్తున్నారు. మాకు కోతులతోటి నిద్రలు ఉంటలేవు. మా ఈ రేకుల కొంపలు కోతులు మస్తు ఉన్నాయి. 1000-2000 దాకా ఉన్నాయి కోతులు. ఆ కోతులతోటి తెల్లని దాకా నిద్రలు ఉంటలేవు. రేకులన్నీ వాళ్ళకు కొడుతున్నాయి. పిల్లలు ఇక్కడనే స్కూల్కి వేసిన పిల్లలు పోతుంటే కూడా అవి ఒక కుక్కలాగా అటాక్ చేస్తున్నాయి పిల్లల మీద. అవి సైడ్ పాటు పోతుంటే కూడా అప్పుడప్పుడు ఇట్లా పడే లేకుండే ఇప్పుడు బాగా ఎగబడుతున్నాయి. మస్తు పెద్దోళ్ళ మీద కూడా ఎగబడుతున్నాయి. అవి బాగా ఇబ్బంది పెడుతున్నాయి. నైట్ కూడా తెల్లని దాకా ఈ రేకులు అన్నీ మొత్తం ఇట్లా చేసి నిద్ర పోకుండా చేస్తున్నాయి. కొంచెం తలుపులు తీద్దామన్నా అవిటితో బాగా ఇబ్బంది అవుతుంది. అవి వచ్చి ఇంట్లోనే మస్తు ఎగబడుతున్నాయి సార్. బాగా ఇబ్బంది అవుతుంది కోతుల గురించి. కోతుల వల్ల బాగా ఇబ్బంది అవుతుంది. బెడద షాప్లోకి రావడానికి కూడా భయపడుతుర్రు. ఇబ్బంది ఎక్కువ అవుతుంది. ఒక 50-100 పైన వస్తాయి. ఎప్పటికీ ఇక్కడే ఉంటాయి కూడా, షాప్ల పైనే ఉంటాయి. పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నము అట్లా షాప్లోకి రావడానికి కూడా జనాలు ఇబ్బంది పడుతారు, భయపడతారు. కట్టెలు పట్టుకొనే రావాల్సిన పరిస్థితి ఉన్నది. ఇళ్ళలోకి వస్తాయి. షాప్ ముందు ఎప్పుడు ఇక్కడే ఉంటాయి. రోడ్డు పైనే నడుస్తూనే ఉంటాయి. ఈ కోతుల బెడదకు కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేయాలన్నా రైతులు వణికిపోతున్నారు. మందలుగా వచ్చి ఏవి దొరికితే అవి పట్టుకుని వెళ్లిపోతున్నాయి. వీలైనంత త్వరగా కోతుల్ని పట్టుకుని అడవుల్లో వదిలిపెట్టాలని స్థానికులు కోరుతున్నారు. కోతులు పెడుతున్న ఇబ్బందులకు ఊళ్ళో ఉండాలంటేనే భయం వేస్తుందంటున్నారు. మహాత్మనగర్లో బాగా విపరీతమైన కోతులు ఉన్నాయి. దుకాణంలోకి వచ్చేవాళ్ళు, పెద్దలు కానీ పిల్లలు కానీ ఏదైనా సామాను కొనాలన్నా కానీ చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే కోతులు ఎత్తుకపోవడం జరుగుతుంది. పిల్లలు స్కూల్కి పోయే టైంలో బాగా బెదిరిస్తున్నాయి. ఇక్కడ మేము అందుకోసం ఈ జాలీలు పెట్టుకొని ఇది ఉన్నా కానీ ఇందులోకి వెళ్ళి చాలా అటాక్ చేస్తున్నాయి. దీనికి తక్షణమే గ్రామ పంచాయతీ కానీ, ఎమ్మెల్యే కానీ, గవర్నమెంట్ ఏదైనా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. విపరీతమైన కోతులు మరి కుక్కల బెడద ఉంది కాబట్టి వారి నుంచి ప్రజలకు అపాయం జరుగుతుంది. కోతులు ఇండ్లపై కప్పులను తీసేయడము, మనుషులను కూడా కరవడం జరుగుతుంది. కాబట్టి అటవీ శాఖ అధికారులకు కానీ, ఇతర మున్సిపల్ శాఖ అధికారులకు కానీ దయచేసి జిల్లా కలెక్టర్ గారు కానీ తగిన విధంగా చర్య తీసుకొని ఈ కోతులను, కుక్కలను మా ఏరియాలో లేకుండా చేయవలసిందిగా మనవి చేస్తూ
కరీంనగర్ జిల్లాలో కోతుల బెడద ఇంతలా పెరగటానికి కారణం లేకపోలేదు. 10 ఏళ్లుగా ఇక్కడ గ్రానైట్ వ్యాపారం పెరిగిపోయింది. కొండలు గుట్టలను తవ్వేస్తుండటంతో అటవీ సంపదంతా నిర్వీర్యమైపోతోంది. చెట్లన్నీ నేలకొరిగి అటవీ ప్రాంతం తగ్గుతూ వస్తోంది. నీటి చెలిమలు ఎండిపోయాయి. పండ్ల చెట్లు కానరాకుండా పోయాయి. గ్రానైట్ తవ్వకాలతో కొండల రూపురేఖలే మారిపోయాయి. ఇక ఆహారం కోసం కోతులన్నీ ఊళ్ల మీదకొస్తున్నాయి. ఇక్కడ ఏం దొరికితే వాటితో కడుపు నింపుకుంటున్నాయి. అలా కొన్ని ఉన్న ఊళ్లలోనే ఉండిపోతే ఇంకొన్ని ఒక్కో ఊరు తిరుగుతూ చివరకు పట్టణాలు నగరాల్లోకొచ్చేస్తున్నాయి. జనావాసాల్లో హంగామా సృష్టిస్తున్నాయి. ఈ కోతుల బెడద కేవలం కరీంనగర్కో మరో ప్రాంతానికో పరిమితం కాలేదు. తెలంగాణలో వందలాది పల్లెలు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని ఊళ్లలో అయితే చేతిలో కర్రలేనిదే బయటకు రావటం లేదు. ఇందుకు ఊళ్ల పక్కనుండే అటవీ ప్రాంతం తగ్గిపోవటమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మన అవసరాల కోసం చెట్లను ఇష్టమొచ్చినట్లుగా నరికేసి అడవుల్ని నాశనం చేస్తే చివరకు అక్కడుండాల్సిన కోతులన్నీ ఊళ్ల మీదకొచ్చేస్తున్నాయి. కోతులు మళ్లీ అడవులకు వాపస్ వెళ్లాలంటే చెట్లను పెంచటం తప్ప మరో మార్గం లేదు. ఇది జరగనంత కాలం కోతులు మనల్ని ఇలానే ఇబ్బంది పెడుతుంటాయి. For more videos like this, subscribe Big TV channel.